కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులో నిర్వహించినటువంటి పలు కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఏపీలో గన్నవరం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉందన్నారు మంత్రి అనిత. 1,40,00,000తో ఆత్కూరు పోలీస్ స్టేషన్ను నిర్మించనున్నట్లు తెలిపారు. సీఎం, డిప్యూటీ సీఎం ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళుతున్నారని చెప్పారు. 1,00,000 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ టార్గెట్ పెట్టుకుని 70% సక్సెస్ అయ్యామన్నారు. ఏదైనా నేరం జరిగిందంటే 24 గంటల్లోనే పోలీసులు కేసును ఛేదిస్తున్నారని హోంమంత్రి అనిత తెలిపారు. ఎంత బాగా జరిగిన ఏ నియోజకవర్గం నియోజకవర్గం ఉన్నా కూడా గన్నవరం ఏమవుతుంది అని ఉత్కంఠ అయితే మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఉండేది. గన్నవరంలో ఎవరు గెలుస్తున్నారు, ఎంత మెజార్టీతో గెలుస్తున్నారు. విషయం ఏంటంటే మొత్తం రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్సీపీ టీడీపీ వర్సెస్ ఉన్నప్పటికీ కూడా ఒక గన్నవరం దగ్గరికి వచ్చేసరికి రాష్ట్రం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ గెలాలి అని కసితో పనిచేసిన కాన్షియన్స్ ఏదైనా ఉందంటే అది గన్నవరం కాన్షియన్స్. అటువంటి గన్నవరం కాన్షియన్సీలో మన తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని నిలబెట్టేటట్టుగా ఈ రోజు ఎమ్మెల్యేని మీరు గెలిపించుకోవడం, అదేవిధంగా అదే గౌరవాన్ని నిలబెట్టుకునేటట్టుగా ఈ రోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా మీ ఎమ్మెల్యేగా చేయటం నిజంగా ఒక అదృష్టం కింద భావించాలి. ఎందుకంటే ఎప్పుడు 2018లో గౌరవ వెంకయ్య నాయుడు గారు శంకుస్థాపన చేసిన పోలీస్ స్టేషన్ ఇది. లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళు ఏమీ చేయలేదని చెప్పడానికి ఇదో ఒక ప్రత్యక్ష ఉదాహరణ. మళ్ళా తిరిగి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టుకున్నాం. పెనుమలూరు కాన్స్టిట్యున్సీలో అక్కడ కంకిపాడు పోలీస్ స్టేషన్ ఒకటి ఓపెనింగ్ చేసుకొచ్చాను. ఇక్కడ ఇంకొక పోలీస్ స్టేషన్ రెండు చూసుకుంటే అది 2,75,00,000 రూపాయలు పెట్టి అక్కడ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ చేసుకున్నాం. ఇక్కడ 1,40,00,000 రూపాయలు పెట్టి ఇంత బ్యూటిఫుల్ గా వచ్చిందంటే మొత్తం ఓవరాల్ గా 5,000 ఎస్ఎఫ్టీ ఆ పోలీస్ స్టేషన్ కూడా. ఇంతకు ముందు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి అంటే ఏ పిచ్చి ఊడి ఎవరి మీద పడతాదో భయం వేసే పరిస్థితుల నుంచి ఈ రోజు కార్పొరేట్ ఆఫీస్ స్థాయిలో ఈ రోజు పోలీస్ స్టేషన్లు మనకి నిర్మాణం కూడా జరగడం, దానికి ఇనిషియేషన్ తీసుకున్న పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వారికి కూడా నేను